నమస్తే. ప్రెసిడెంట్ సిఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సిఎంఆర్ఐటి కాలేజీలో ఉన్న ఉదయం నుంచి కూడా ఒకటే వార్త చర్చలు కొడుతోంది. 31వ తేదీన కొంతమంది అమ్మాయిలు న్యూ ఇయర్ పార్టీ సెలబ్రేషన్స్ తర్వాత రాత్రి గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నటువంటి ఒక హాస్టల్ బాత్రూంలోనే వారు కొంత ఫ్రెష్ అవుతున్న నేపథ్యంలో ఎవరో వెంటిలేటర్ నుంచి ఫోన్ పెట్టి రికార్డు చేశారని ఒక ఆరోపణ ప్రధానంగా అమ్మాయిలు చెప్తున్నారు. అర్ధరాత్రి 1 గంటకి అక్కడ ఎవరు ఉంటారు? బహుశా డెఫినెట్గా కాలేజ్ సిబ్బంది వాళ్ళే ఉన్నట్టుగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. కాలేజీ సిబ్బందిలో కాలేజీ స్టాఫ్ అక్కడ ఏవైతే కుకింగ్ స్టాఫ్ కానివ్వండి ఇతర మెయింటెనెన్స్ స్టాఫ్లో ఒకరే ఈ పని చేస్తుంటారంటూ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి కూడా ఇదంతా ఒక హైడ్రామా చోటు చేసుకున్న మొత్తం కూడా సిఎంఆర్ కాలేజీలో ఇదే నిరసన కొనసాగింది. ఉదయం నుంచి కూడా మేము కంప్లైంట్స్ ఇస్తూ ఉన్నాము, కానీ కాలేజ్ మేనేజ్మెంట్ పట్టించుకోవడం అంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఒక హై టెన్షన్ వాతావరణం. ప్రజెంట్ కూడా ఇక్కడ కొన్ని విద్యార్థి సంఘాలు చేరిన రాత్రి నుంచి కూడా విద్యార్థి సంఘాలు ఇక్కడే ఉన్నాయి. కొంత అమ్మాయిలు కూడా రాత్రి కూడా ఇక్కడ ధర్నా చేసినట్టు తెలుస్తోంది. కాలేజీ యాజమాన్యం అయితే ఇప్పటివరకు స్పందించినట్టుగా కనబడుతోంది. కాలేజీ యాజమాన్యం అయితే ఎక్కడ కూడా దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వలేదు. ఇంకా పోలీసులు కూడా ఇప్పటివరకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనకున్నటువంటి సమాచారం మేరకు ఒక 5గురిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. మరి అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ ఫోన్లో ఏమైనా నిజంగానే లభించాయా వీడియోస్? ఇది ప్రైవసీని డెఫినెట్గా భంగం కలిగించడమే కాదు, అమ్మాయిలకు సంబంధించిన విషయాన్ని మానవ ప్రాణాలని ఇలా బహిరంగంగా బట్టబయలు చేసి గాల్లో కలిపేసే ప్రయత్నం యాజమాన్యం వాళ్ళకి వత్తాసు పలుకుతోంది అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఏబీవీపీ విద్యార్థి నాయకులు మాట్లాడదాం. సో ఏం జరిగింది? ఇది ఆరోపణలో ఎంతవరకు వాస్తవం ఉందనుకుంటున్నారు? నిజంగానే ఆ వ్యక్తిని సస్పెక్ట్ చేయడం జరిగిందా? విద్యార్థులు ఏం చెప్తున్నారు? మేము గనక ఆరోపణ చేసినట్టయితే నిన్న పోలీసులు చెప్పినట్టు మాట ఏంటంటే ఇప్పటివరకు దాదాపు 3 నుంచి 4 నిందితుల్ని అనుమానితుల్ని కస్టడీలోకి తీసుకున్నామని చెప్పారు. మేము చేసింది కనుక ఆరోపణ అయితే పోలీసు వాళ్ళని ఎందుకు కస్టడీలో తీసుకున్నారో చెప్పాలి. క్లారిటీగా అమ్మాయిలే వచ్చి ఏ అమ్మాయి అయినా మా ప్రైవేట్ వీడియోలు రికార్డ్ చేశారని చెప్పి చెప్పుకుంటారానా? అమ్మాయిలే స్వయంగా వచ్చి ఫింగర్ ప్రింట్స్తో సహా ఉన్నాయి, ఫొటోస్ కూడా బయట సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. అంటే ఇక్కడ అమ్మాయిల వీడియోలు రికార్డ్ చేయడం అనేది 100కు 100% ఖచ్చితంగా నిజమైనటువంటి విషయం. ఇది ఒకవేళ నిజం కాకపోతే కళాశాలకి మనం ఎందుకు ఇంత భయపడుతుందన్నా? పోలీసులు ఎందుకు వాళ్ళ కస్టడీలో? ఇంత పెద్ద క్యాంపస్ కదా, ఎక్కడ సీసీ కెమెరా ఏం లేదా? సీసీ కెమెరా నిజంగానే ఆ బాత్రూమ్ వైపున ఎవరైనా వచ్చిరా లేదా, ఏం జరిగిన విషయం కూడా రికార్డు కాలేదంటారా? ఈ కళాశాలల్లో కేవలం విద్యార్థుల దగ్గర ఫీజులు తీసుకునే దగ్గర సీసీ కెమెరాలు ఉంటాయి, విద్యార్థి సంఘాల నాయకులు గేట్ల నుంచి ఎంటర్ అయ్యే దగ్గర సీసీ కెమెరాలు ఉంటాయి, అడ్మిన్ బిల్డింగ్ దగ్గర సీసీ కెమెరాలు ఉంటాయి. కానీ అమ్మాయిలు మన ఆడబిడ్డలు చదువుకునే హాస్టళ్లలో ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనే వచ్చేసరికి అలా సీసీ కెమెరాలు పనిచేయవు. ఎందుకంటే వీళ్ళ దృష్టి మొత్తం కూడా డబ్బులు ధనార్జన ధ్యేయంగా పనిచేస్తుంది. కాబట్టి మన ఆడబిడ్డల మానవ ప్రాణాలు కూడా వీళ్ళకి పట్టినటువంటి పరిస్థితి ఈరోజు సిఎంఆర్ కళాశాల నెలకొంది. ఇది ఇప్పుడే ఫస్ట్ జరిగినటువంటి ఘటన కాదు, గతంలో కూడా ఇటువంటి ఘటనలు అనేకమైన జరిగినాయి. విద్యార్థులు ఆత్మహత్యలు కూడా వేసుకున్నారు. ఎంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు వేసుకున్నా ఈ రకంగా నిజంగానే బాత్రూంలో కెమెరాలు పెట్టిన గతంలో కూడా జరిగినాయా? బాత్రూంలో వీడియోలు పెట్టడం అనేది మొదటిసారి జరిగింది. కానీ అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు గతంలో చాలామంది ఆత్మహత్యలు వేసుకున్నారు. ఆత్మహత్యలు వేసుకున్న కనీసం కూడా ఉన్నటువంటి ప్రభుత్వం వీళ్ళకి కొమ్ము కాస్తూ ఏం జరిగినా కూడా గోప్యంగా ఉంచుతూ గేటు దాటకుండా ఇక్కడనే విత్ ఇన్ ద క్యాంపస్లో సమస్యలన్నిటి కూడా సాల్వ్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఆడబిడ్డలు మహాలక్ష్మి పథకం కూడా పెట్టాడు ఆడబిడ్డల కోసం. ఆడబిడ్డలకి ఇంత ఇక్కడ ఏమంటున్నా అంటే నేను 31st రోజు నైట్ 1 o'clock ఇన్సిడెంట్ జరిగిందని చెప్తున్నారు. సుమారుగా 24 గంటలు గడిచిపోయింది, ఇప్పుడు 48 hours కావస్తుంది కొన్నిసేపట్లో. అయితే సో ఇంత జరుగుతున్నా కూడా కాలేజీ యాజమాన్యం స్పందించకపోవడం నిజంగానే సస్పెక్షన్ ఉంటే అమ్మాయిలు ఎక్కడైనా అనుమానం ఉందని చెప్పారా? అనుమానం ఉందన్నా, అనుమానం ఉంది. అక్కడ ఏదైతే మెస్లో పనిచేసేటువంటి వంట వాళ్ళు ఉంటారో మెస్లో వర్కర్స్ మీద ఖచ్చితంగా అనుమానం ఉంది. మెస్లో వర్కర్స్ అంటే ఎవరు? మీ మనుషులు నా మనుషులు కాదు కదా, కళాశాల మనుషులు కదా. కళాశాలలో విద్యార్థుల హాస్టల్లో ఎలాంటి వాళ్ళని వర్కర్స్గా పెట్టాలి, ఎలాంటి వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలో కనీసం కళాశాల యజమానికి సోయి ఉండొద్దా? ఇక్కడ ఎందుకు ఈ ఫార్మసీ బ్లాక్ అని కూడా అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ అన్నా మేము ఇక్కడికి వచ్చినాము, విద్యార్థులందరినీ కూడా గ్యాదర్ చేసుకొని ఇది మా సమస్య కాదన్నా, మన ఆడబిడ్డల సమస్య, మనందరి సమస్య. వాళ్ళందరూ ఇన్వాల్వ్ చేసుకొని వాళ్ళందరినీ కింది తీసుకొచ్చి ఇక్కడ ధర్నా కూర్చుందామంటే ఉన్నటువంటి పోలీసులు కావచ్చు యజమాన్యం కావచ్చు ఏం చెప్తున్నారు? వాళ్ళు కస్టడీ తీసుకున్న వాళ్ళ దగ్గర నిజంగా వాళ్ళ ఫోన్లు చెక్ చేసిరా, ఇన్స్పెక్ట్ చేసిరా ఫోన్లని? మీరు వాళ్ళని అడగాలన్నా. ఒక్కసారి వాళ్ళని అడిగే ప్రయత్నం చేస్తా. రైట్, సిఎంఆర్ కాలేజ్లో ప్రజెంట్ అయితే ఒకవైపు నిరసన కొనసాగుతాం, మరోవైపు పోలీస్ బందోబస్తు కూడా ఉంది. కొంతమంది ఇక్కడ పోలీస్ అధికారులు మాట్లాడడం వారితో పాటుగా. సరే, ఇప్పటివరకు ఎవరైనా కస్టడీ తీసుకున్నారా? ఎవరైనా కస్టడీ తీసుకున్నారు? ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామండి. ప్లీజ్ అంటే కస్టడీ తీసుకుని ఎంతమంది తీసుకున్నారు? నెక్స్ట్ సస్పెక్ట్స్ ఉన్నారా? నిజమేనా? సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వీఆర్ డూయింగ్ ద ఇన్వెస్టిగేషన్. సో విల్ గివ్ ద ఆల్ ద ఇన్ఫర్మేషన్
Give me some time, please. ఓకే, అంటే ఎవరు చేసి ఉంటారు? అంటే బయట పర్సన్స్ వచ్చిరా లేకుంటే కాలేజ్ స్టాఫేనా? So we are on the investigation. So I will reveal all the issues. After investigation, I will reveal all the things, please. ద ఓన్లీ థింగ్ ఇట్ ఈస్ కాలేజ్ స్టాఫా లేకుంటే బయట వాళ్ళు వచ్చిరా? వాళ్ళ సస్పెక్షన్లో నిజం ఎంత ఉంది? యా, అందులో నిజాలన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తేనే తెలుస్తుంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఓకేనా, ప్లీజ్. సో కస్టడీ తీసుకున్నారా లేదా ఎవరైనా అనుమానితులు అనేది? కొంతమంది అంటున్నారు అనుమానితులు. ఆఫ్టర్ సమ్ టైమ్ ఐ విల్ గివ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్, ప్లీజ్. రైట్, పోలీసులు చెప్తున్న ఒకటే సమాధానం, ఇన్వెస్టిగేషన్ అన్నిటికీ సమాధానంగా వాళ్ళు చెప్తున్నారు. మరి ఇంతవరకు కొంతమంది కస్టడీ తీసుకున్నామన్నట్టు కూడా కొంతమంది విద్యార్థి సంఘాలు కానీ విద్యార్థులు చెప్తున్నారు. మరి నిజంగా వాళ్ళని కస్టడీ తీసుకున్నారా లేదంటే వారిని కస్టడీ తీసుకున్న తర్వాత వాళ్ళ ఫోన్లు చెక్ చేస్తే ఏమైనా దొరికినాయా లేదా? ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే అనేక సమస్యలు కానీ అన్ని సమస్యలు ఒకే అయితే ఈ సమస్య ఓకే. ఎందుకంటే అమ్మాయిలకు సంబంధించి మానవ ప్రాణాలని ఇలా ఇష్టానుసారంగా ఎవరో వచ్చి రికార్డ్ చేయడం ఏంది? కాలేజ్ యాజమాన్యం మొత్తం కూడా ఎక్కడ చూసినా సీసీ కెమెరా సంబంధించి సర్వేలెన్స్ ఉంటుంది. కానీ ఆ సమయంలో పనిచేయట్లేదని చెప్పి అసంబద్ధంగా సమాధానం చెప్తుంటే కొంత సస్పెక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ కొన్ని విద్యార్థి సంఘాలు చెప్తున్న మాట ఏంటంటే పోలీసులను కూడా వాళ్ళు సస్పెక్ట్ చేస్తారు. చూస్తున్నాం ఒకవైపుగా మరి ధర్నా కూడా కొనసాగుతోంది. సంబంధించిన విద్యార్థి సంఘాలు కానివ్వండి, సామాన్య విద్యార్థుల వరకు చేరుకున్నారు. కొన్ని వందల సంఖ్యలో విద్యార్థులు విద్యార్థి సంఘాల నాయకులు ఇక్కడికి చేరుకుంటున్నారు. కొన్ని వందల సంఖ్యలో విద్యార్థులు విద్యార్థి నాయకులు ఇక్కడికి చేరుకుంటున్నారు. అక్కడ ఏం జరిగిందో మీకు ఎగ్జాక్ట్ తెలియదు. మీరు చెప్పండి ఏం జరిగిందనేది. లిసన్, వీఆర్ స్టూడెంట్స్, వీల్ స్టాండ్. ఫస్ట్ థింగ్ వచ్చేసి అక్కడ ఏం జరిగిందో తెలియదు. నాట్ ప్రాపర్లీ నోటెడ్ డౌన్. సీసీ క్యామ్స్ కింద కొంగున్నాయి. సెకండ్ థింగ్, సీసీ క్యామ్స్ లేవు ఇంకొక సైడ్లో అయితే. వెనకాల లాడర్స్ ఉన్నాయి. వై ఈజ్ ఇట్ రిక్వైర్డ్? లాడర్స్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి మా అక్కడ. లాడర్స్ వెనకాల ఉన్నాయి. ఎస్ ఆర్ నో? వై ఇస్ దిస్ రిక్వైర్డ్? లాడర్స్ ఉన్నాయి. సీసీ బాత్రూమ్ వెనకాల ఇక్కడ చూడు ఒకసారి, బాత్రూమ్ వెనకాల లాడర్స్ ఉన్నట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. ఈ లాడర్స్ ఎందుకు అవసరం వచ్చినాయి, అక్కడ లాడర్స్ ఉండగల కారణం ఏంటంటూ వాళ్ళు ఆరోపిస్తున్నారు. కూడా లేవు, సీసీ క్యామ్స్ ఆర్ డౌన్. ఒకటి పాల ప్యాకెట్లు పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చే కేసులు కూడా there is a discipline committee who is telling us to stop and they are telling 4 years మీరు ఇక్కడే ఉండాలి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. Why is it required? మేము స్టూడెంట్స్ కాదా? డిసిప్లిన్ కమిటీ మీరు ఎందుకు 4 years అండ్ సీసీ కెమెరా లేదు. అసలు సీసీ కెమెరా లేకుండా లేదు. ఇక్కడ ఒక్క దగ్గర కూడా సీసీ కెమెరా లేదు. సీసీ కెమెరా లేకుండానే కాలేజ్ నిర్వహణ. ఒకవైపు చూస్తుంటే ఒక సామ్రాజ్యం ఉన్న కనబడుతుంది మొత్తం ఎక్కడ చూసినా కూడా ఇది. కానీ ఎక్కడ కూడా if there's a CC cam it's bent down. If there's a CC cam it's bent down. You can actually see. అంటే పాయింట్ అవుట్ పర్సన్ కి లేదు, కిందకు ఉంది గ్రౌండ్ కి. మొత్తం వాడినరు. మొత్తం ఈ ట్రైల్ కూడా ఉపయోగించి పై నుంచి కిందికి దిగినారు. ఈ ట్రైల్ ఇట్లా స్టాండ్ చేసి దాని నుంచి తప్పించుకొని ట్రై చేసిండ్రు. సో ఇక్కడ చూస్తే ట్రైల్ కూడా వాడి వీటిని ఉపయోగించి పైకి ఎక్కుతున్నారు. వెంటిలేటర్ చూడడానికి ఇవే వాడుకున్నారు, లాడర్స్ వాడుకున్నారని చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం ఫోన్ను కూడా కాల్ చేస్తారని కూడా చూపిస్తున్నారు. ఇక్కడ ఫోన్ను కాల్ చేసినటువంటి ఫొటోస్ అవి. రైట్, ఇక్కడ చూడండి ఒక ఫోన్కి సంబంధించి ఒక బ్యాక్ పౌచ్ కనబడుతుంది. అది కాల్ చేశారు, చూసిన తర్వాత అని చెప్తున్నారు. నిజంగానే ఫోన్ దొరికిందా అక్కడ ఆ సమయంలో? ఇవన్నీ చేసినాక కూడా స్టూడెంట్స్ నే ఎందుకు అంటున్నారు బ్యాక్? 3 o'clock ఆమెను పంపించారు. వై? ప్రీతి అనే ఒక వార్డెన్, రైట్? షీ ఇస్ ఏ ప్రీతి. ఇక్కడ మొత్తం ఒకసారి ఇక్కడ చూడండి, ప్రీతి అనే వార్డెన్ని ఆ సమయం తర్వాత ఇప్పుడు కనిపించే వీళ్ళేనా డిసిప్లిన్ కమిటీ? అంటే డిసిప్లిన్ కమిటీ వీళ్ళేనా వార్నింగ్ ఇచ్చారు మీకు? అంటే వాళ్ళ అక్కడ మొత్తం హాస్టల్ చుట్టూ. ఓకే, ఇక్కడ ప్రీతి అనే మేడం ఉన్నారా? ఆమె ఏం చేసింది అంటే మొత్తం ఆమెనే మొత్తం చేసింది ఆమెనే అని చెప్తుండ్రు. చెప్పి రాత్రి అక్కడి నుంచి తప్పించుకుంది. గర్ల్స్ హాస్టల్ వార్డెన్. నిన్న కంప్లీట్ వీడియోస్ బయటికి వచ్చినాయి. అండ్ ద లాస్ట్ వీడియోస్ షీ ఎస్కేప్డ్. అంటే షీ వాజ్ రెస్పాన్సిబుల్. ఆన్సర్ ఇవ్వకుండా షీ వాజ్ బ్లేమింగ్ ఎవ్రీవన్. అంటే గర్ల్స్ అందరినీ బెదిరిస్తుండే. అండ్ వన్ మోర్ థింగ్, గర్ల్స్ నైట్ అవుట్స్కా లైక్ అవుటింగ్స్కి వెళ్తున్నా కూడా దే ఆర్ బ్లేమింగ్ దెమ్ ఓన్లీ. మీరు అవుటింగ్స్కి వెళ్తున్నారు అంటే పర్మిషన్ తీసుకొని బయటికి కూడా వెళ్ళొద్దాం మేము. అండ్ ఫర్ ఆల్ దోస్ వీఆర్ ఓన్లీ బ్లేమ్డ్ అన్న వార్డెన్. యా,
సస్పెక్ట్ లేదు, అసలు తప్పించుకుంది కదా ఆమెనే. ఆన్సరబుల్ లేదు. మేనేజ్మెంట్ నిన్న one faculty or a HOD or any person is here to answer us. వాచ్మెన్ కూడా అక్కడ కనిపించలేదు. మొత్తం బాయ్స్ పోలీసులు బయట క్యాంపస్ హాస్టల్ వాళ్ళు కూడా వచ్చి కాలేజ్ కలిసి మీద రాత్రి 1:30 సెట్ క్యాంపస్ ప్రిన్సిపల్ వచ్చి కొన్ని కంప్లైంట్స్ అన్ని రాసి ఇచ్చి 3 days లోపల కంప్లీట్ చేసేస్తామని మాట్లాడినారు. అంతే, ఇంకా ఆయన ప్రిన్సిపల్ తప్ప ఇంకా వేరే ఫ్యాకల్టీ లేదు. మా కాలేజ్ వాచ్మెన్ కూడా లేడు అక్కడ. బాయ్స్ బయట కాలేజ్ నుంచి ప్రైవేట్ హాస్టల్లో ఉన్న బాయ్స్ పోలీసులు ఏబీవీబీ వీళ్ళు వచ్చి మాకు సపోర్ట్ చేసిండ్రు రాత్రి 1:30 వరకు. అంతేగా మా కాలేజ్ వాచ్మెన్ కూడా కనిపించలేదు. రాత్రి అంతా 1:30-2 వరకు అక్కడే కూర్చున్నాం మా కాలేజ్ బాయ్స్ అందరం. ప్రిన్సిపల్ వచ్చి కొన్ని కంప్లైంట్స్ తీసుకుంటారు. ప్రిన్సిపల్ వచ్చి కొన్ని కంప్లైంట్స్ 3 days లోపల ఇవన్నీ చేయకపోతే మళ్ళీ మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని అంటారు. మీ 3 days లోపల ఇవి కంప్లీట్ కాకపోతే తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం, మళ్ళీ ఈ కాలేజ్ మొత్తాన్ని ఆపేద్దాం అది ఇది అని చెప్పిండ్రు. ప్రిన్సిపల్ కాదు, ఏబీవీపీ వాళ్ళు. అట్లా ప్రిన్సిపల్ వచ్చి ఇవన్నీ 3 days లో కంప్లీట్ చేస్తాము. ఈ రోజు యాక్షన్స్ తీసుకున్నారు కానీ నో ప్రాపర్ రెస్పాన్స్. దే ఆర్ టెల్లింగ్ సీసీ కెమెరా. నిన్న చెప్తే 3 తీసుకున్నాము, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, అన్ని తీస్తామన్నారు. నేను ఆ ప్రీతిని కూడా తీసేస్తామన్నారు కానీ ప్రీతిని తీసేసి హాస్టల్ నుంచి ఎట్లా తప్పించుకుంటానన్నా? పంపించేసాము ఆల్రెడీ అన్నారు నీతో మాతో. కానీ నిన్న రాత్రి హాస్టల్ నుంచి తప్పించుకుంది. అంటే ఎన్ని రోజులు జరుగుతుందని డౌట్ ఉంది మీకు? ఎన్ని రోజులు అంటే నిన్న రాత్రి ఇట్లా తెలిసిందని తెలిసి ఎన్ని రోజుల నుంచి తెలుస్తుందో తెలియదు. నిన్న రాత్రి ఇట్లా బయటకు వచ్చి ఇట్లా చేస్తున్నారు, మా హాస్టల్ లేట్ అయింది అంటున్నారు. ఇంతకుముందు ఒకసారి These are the things they said as they'll do. గర్ల్స్ హాస్టల్ గర్ల్స్ కావాల్సిన కంప్లైంట్స్ ఎఫ్ఐఆర్స్ అన్ని రాపించుకొని చేశారు. దే సెడ్ within 2 days they'll implement all this. ఒకవేళ ఇంప్లిమెంట్ చేయకపోతే సో వాట్ స్టూడెంట్స్ మాకు బయటకు వచ్చింది నిన్న కంప్లీట్ నిన్న బయటికి రావడం వల్ల కంప్లీట్ స్టూడెంట్స్ అందరు రేజ్ అయ్యాం. లేదు అంటే ఇంతకు ముందు నుంచి ఎప్పటి నుంచి జరుగుతుందో వి యాక్చువల్లీ డోంట్ నో. దే షుడ్ బి రెస్పాన్సిబుల్ ఎవ్రీథింగ్. దే షుడ్ టెల్ us what everything is. రైట్, ఇది విషయం. మొత్తం మీద సిఎంఆర్ కాలేజీకి సంబంధించి ఇది ఎన్ని రోజులుగా జరుగుతుందో తెలియదు కానీ ఇక్కడ ఒక ప్రీతి మేడం అని చాలా మంది చెప్తున్నారు. ప్రీతి మేడం సస్పెక్ట్ చేస్తున్నారు. అంతా కూడా అర్ధరాత్రి 3 గంటల సమయంలో ఆమెని బయటికి పంపించడం గల కారణం ఏంటి అని చెప్పి కూడా వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆ ప్రీతి అనే పర్సన్ ఒక ఆడియో కూడా విన్నాను ఇందాక ఇక్కడికి వచ్చిన తర్వాత. నేను మీరు నిజంగా ఇవన్నీ కూడా బయట పెడితే మీరంతా కూడా వారిని మోజుపడి పిలిపించుకున్నారని చెప్పి నేను మిమ్మల్ని మీ మీదనే నెట్టాల్సి వస్తుందంటే కూడా ఆవిడ మాట్లాడినట్టు ఒక విద్యార్థి చెప్పడం జరిగింది. సో మొత్తం మీద చూస్తుంటేనేమో ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు సిఎంఆర్ కాలేజ్ పేట. కానీ ఒక దగ్గర సీసీ కెమెరా లేకపోవడం, సీసీ కెమెరా ఉన్నా కూడా బెండ్ అవ్వడం, అట్ ద సేమ్ టైం ఇక్కడ చూస్తుంటే ఆమె రాత్రికే పంపించేసేటువంటి ఆ విజువల్స్ కూడా కనబడుతున్నాయి మనకి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.